మన ఆడవాళ్ళకి వంట చేయడం పెద్ద టాస్క్. పొద్దుట లేచిన దగ్గర నుండి వంట చేసి అందరినీ మెప్పించాలంటే మనం చాలా కష్టపడాలి. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కూరగాయలు లేని సందర్భం వస్తది. అలాగే నాకు కూడా ఒక సందర్భం వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు పెరట్లో ఉన్నటువంటి కరివేపాకు చెట్టు మీద నా దృష్టి పడింది. అంతే. ఒక చక్కటి ఆలోచన వచ్చేసింది. వెంటనే రంగంలోకి దిగిపోయాను. ఆలస్యం చేయకుండా టకటక కరివేపాకుని కోసుకొచ్చేసి పులుసు చేయడంలో నిమగ్నం అయిపోయాను. కూరగాయలు లేని కారణం ఒకటైతే, ఇంటిల్లిపాదికి ఇటువంటి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి పులుసు తినిపించే అద్భుత అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? అందుకనే చక్కటి పులుసు తయారు చేసి ఇంటిల్లిపాదికి వడ్డించాను. అది తినగానే అందరూ ఇది కరివేపాకు పులుసు అని తెలుసుకొని నోరెళ్ళబెట్టారు. మరి అటువంటి పులుసుని ఎలా తయారు చేయాలో కింద లింక్ ఇచ్చాను.